నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు. డాక్టర్లు తాము తీసుకునే ఫీజులను తగ్గించాలి. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సూచన. 19వ తేదీ ఆదివారం నాడు జరిగే పల్స్ పోలియోను విజయవంతం చేయండి. నగరంలో పల్స్ పోలియో ర్యాలీ. గ్రామ రెవెన్యూ సహాయకుల జీతాలు పెంచాలి. ధర్నాలో ప్రసంగించిన సిఐటియు నాయకులు. వైద్యులు తమ సేవలకు తీసుకునే ఫీజులను తగ్గించాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సూచించారు. గతంలో లాగా ఫ్యామిలీ డాక్టర్ల సేవలు పొందాల్సిన అవసరం ఉన్నదన్నారు. జ్వరానికి కూడా స్పెషలిస్టు డాక్టర్ల వైద్యం అవసరం లేదని గవర్నర్ తేల్చి చెప్పారు. Okay, right. Father. One. Thank you. కుమారు చిన్న లోగా అటు సాక్షి పక్కన పెట్ట సభాంతర స్థిత బుధజనులందరికీ జోహార్. గణేష్ గణేష్ నా పేరు రామరాజభూషణుడు. నేషనల్ యాంథమ్. గుంటూరు cherished project. Please make use of it for common good and a necessity rather than a luxury. ఇది పూర్వ విద్యార్థుల నిర్విరామ కృషి ఫలం, కృతజ్ఞతాభిమానాల విశేష ప్రతిఫలం. కాదిది సాధారణ ఆసుపత్రి, ఉత్తమ సేవలందించు సమగ్ర వైద్యశాల. పైన ఉన్న పెద్దలు, వేదిక ముందు ఉన్న నా ప్రియ ప్రజలు, మీ అందరికీ నా వందనాలు. గుంటూరు జిల్లా అంటే మన గుండెలో ఎప్పుడు కూడా ఒక సంతోషంగా వస్తుంది. అదేమంటే ఇక్కడ ఉండే పసుపు, ఇక్కడ ఉండే పత్తి, లేక ఇక్కడ ఉంటే పలనాటి మిర్చి, ఇది అనుకుంటేనే మన గుండెలో ఒక సంతోషం ఉంటుంది గుంటూరు జిల్లాలో. కానీ ఈరోజు ఈ గుంటూరు మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులు జిమ్కానా వాళ్ళు చేసిన ఒక గొప్ప పని, ఇక్కడ ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ ట్రామా సెంటర్. అది అనుకుంటే ఇంకా గుంటూరు అంటే ఒక పరమానందం మన గుండెలో వస్తుందని నాకు ఈ రోజు నుంచి తెలిసింది. ఈ పూర్వ విద్యార్థులకి నా ధన్యవాదాలు. డాక్టర్ శ్రీహరి సిద్ధార్థ్ గారు చెప్పారు, మేము పరదేశులు,
ఇక్కడి నుంచి వెళ్ళిపోయాము, ఇంకొక దేశంలో ఉన్నాను అని చెప్పారు. నాకు ఒక్క మాట నేను చెప్పగలుగుతున్నాను దాస్ గారు, మీరు నాకు ఇచ్చిన ఈ బ్యాచ్లో మీరు రాసింది ఏమంటే గ్లోబల్ అల్యూమినీ హోమ్ కమింగ్ గుంటూరు మెడికల్ కాలేజ్. ఇది కొంచెం కరెక్ట్ చేసి యూ షుడ్ ఓన్లీ రైట్ గ్లోబల్ అల్యూమినీ గుంటూరు మెడికల్ కాలేజ్. ఇట్ ఈస్ నాట్ హోమ్ కమింగ్, దిస్ ఈజ్ యువర్ హోమ్. ఒక కూతురు పెళ్లి అయిన తర్వాత కోడలు అయి ఇంకొక ఇంటికి పోతే కూడా కూతురుగానే ఉంటుంది, కోడలుగానే ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈ దేశవాసిగానే ఉంటారు. ఈ దేశం ఉంటే ఎక్కువ ఉంటే లేదు, లేకపోతే కూడా లేదు. అంటే పరదేశీ అనే మాట మీకు లేనే లేదు. మీరు ఈరోజు ఈ జిమ్ఖానా వాళ్ళు చేసిన పని ఏమిటంటే గురుదక్షిణ. అట్లా అంటే ఒక దీక్ష చేసిన తర్వాత, చదివిన తర్వాత గురువుకి ఏదైనా ఒక దక్షిణ ఇవ్వాలి అనే మన బాధ్యం ఉంది. ఆ దక్షిణ పట్టుకొని మీరు ఈరోజు ఒక గొప్ప గురుదక్షిణ ఇచ్చిన ఈ గుంటూరు జిల్లా హాస్పిటల్ చేసిన ఒక కృతజ్ఞతలు చేసుకొని నాకు చాలా సంతోషం. మీకు చాలా ధన్యవాదాలు. వాళ్ళకి ఇచ్చే ఒక ఫీజు, ఆ ఫీజు ఎంతో పెద్ద ఫీజు ఇవ్వాలి. మళ్ళీ అట్లా ముందన్నీ ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ ఒక కాన్సెప్ట్ ఉండేది. ఒక కుటుంబానికి ఒక డాక్టర్ ఉండేవాడు. ఆ కుటుంబ డాక్టర్ దగ్గర పోతే ఆయన ఒక బాటిల్లో చిన్న మార్క్స్ వేసి ఒక కలర్ లిక్విడ్ ఒకటి ఇచ్చేయాలి. ఒక పౌడర్ ఇచ్చి 2 పౌడర్ ఇచ్చేసి ఇది 3 సార్లు 2 సార్లు తీసుకుంటే 2 రోజులు సరిపోతుందని చెప్పేది. అన్ని దానికి ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరే పోయేది. కానీ ఇప్పుడు ఏమంటే ఒక చిన్న జబ్బు వస్తే కూడా మనం ఇమీడియట్లీ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాం, అపోలోకి వెళ్ళిపోతాం. పోయి అక్కడ క్యాట్ స్కాన్ తీసుకుంటాం, ర్యాట్ స్కాన్ తీసుకుంటాం, మ్యాట్ స్కాన్ తీసుకుంటాం అని వచ్చేస్తాం మనం. అదే మన ప్రాబ్లం ఇప్పుడు. ఆ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ని అది వీ నీడ్ టు రివైవ్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఫిజిషియన్. ఇప్పుడు ఫ్యామిలీ ఫిజిషియన్ అనే కాన్సెప్టే లేదు. మీరు చూడండి, ఎక్కడ కూడా చూడండి, ఎవరికైనా ఏదైనా ఒక జబ్బు వచ్చిందంటే ఇమీడియట్గా రష్ టు ద హాస్పిటల్. ముందు అది లేదు. ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాడు, ఆయన దగ్గర పోతే ఏదో ఒక మందు ఇచ్చాడు, 2 రోజులు ఒక పల్స్ ఇట్లా ఫీల్ చేస్తారు, మందు చేస్తారు. కాబట్టి ఐ థింక్ వీ నీడ్ టు రివైవ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఫిజిషియన్. రెండోది ఏమంటే మన కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ని తగ్గించాలి. కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ని తగ్గించాలంటే ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే ఎక్విప్మెంట్స్ అని చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ కొనుంటున్నాం ఈరోజు. ఆ ఎక్విప్మెంట్స్ మెయింటైన్ చేసే చాలా కష్టం ఉంది, కాబట్టి మాకు నష్టం ఉంది, కాబట్టి అంత ఛార్జ్ చేస్తున్నామని చెప్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు అందరినీ క్యాల్కులేట్ చేసుకోండి. కాస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ తప్పకుండా మీరు క్యాల్కులేట్ చేసుకోండి. డాక్టర్స్కి ఇచ్చేది ఫీజు డెఫినెట్గా క్యాల్కులేట్ చేయండి. అన్ని క్యాల్కులేట్ చేసి కూడా ఒక ఫీజు ఫిక్స్ చేసుకుంటే ఒక మినిమం ఫీజ్, అది దట్ షుడ్ బి యూనిఫామ్ స్టేట్ మొత్తం. ఎక్కడ ఏ హాస్పిటల్ పోతే కూడా అదే ఛార్జెస్ పెట్టుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్లో అది మొదటి అది ప్రారంభం చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అది చేయవచ్చు. అది ఏమిటంటే 5 సంవత్సరంలో మీకు లాభం రాకుండా 10 సంవత్సరాలు వస్తాయి. ఒక బ్రాంచ్ ఈ సంవత్సరం లేకుండా 4 సంవత్సరం తర్వాత ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయవచ్చు. కానీ నార్మల్ మనుషులకి అది ఒక బికమ్ ఎ వెరీ గ్రేట్ ఫెసిలిటీ. ఐ రిక్వెస్ట్ డాక్టర్స్, మీరు అందరూ కలిసి అది వర్కౌట్ చేసి కామన్ మినిమం ప్రైస్ అగ్రికల్చర్ ఫిక్స్ చేసి అట్లా అన్ని ఇన్పుట్ తీసుకోండి. అండ్ ఇప్పుడు మన జిమ్ఖానా వాళ్ళు ఎక్విప్మెంట్స్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. సో ఐ థింక్ అట్లీస్ట్ ఇన్ గుంటూరు మెడికల్ కాలేజ్ యూ షుడ్ నౌ రెడ్యూస్ ద కాస్ట్. అండ్ నాది ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి అల్యూమినీ అసోసియేషన్ గుంటూరు లేదు, కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ కాలేజ్లో అన్ని చదివే వాళ్ళు అన్ని స్టూడెంట్స్ కలిసి అమెరికాలో ఉన్నారు, ఇంకా ఏ ప్రదేశంలో ఉంటే కూడా వాళ్ళు అందరూ కలిసి ఇట్లాగా వన్స్ ఒక డొనేషన్ ఇచ్చి ఎక్విప్మెంట్స్ మనకి తెప్పిస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్కి మన కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ తగ్గుతుంది మనకి. ఎందుకంటే అప్పుడు ఐ కెనాట్ గివ్ ద రీజన్ కాస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ నాకు లేదు. సో ఆల్ దట్ అప్పుడు ఏమంటే మన సుబ్రహ్మణ్యం అట్లాంటి మహానుభావులు మనకి ఫెసిలిటీస్ ఇస్తారు, ఫ్యాకల్టీ ఇస్తారు, బాకీ నర్సెస్ ఇస్తారు, అన్ని ఇచ్చి మనకి చేస్తారు. అయితే ఈ చిన్న రాళ్ళు పెడితేనే ఆ పెద్ద రాళ్ళు స్ట్రాంగ్గా ఉంటుంది, లేకపోతే పెద్ద రాళ్ళు పడిపోతుంది అని చెప్పారు. కాబట్టి మనం ఇచ్చే ఈ చిన్న ఉపహారం కూడా ఒక పెద్ద ఉపహారం అయిపోయింది. అదే నా జిల్లా ప్రజలకు నా ఒక కోరిక నేను చెప్తున్నాను, మీరు అందరి గొప్పగా చేసి బాగా ఆరోగ్యంగా ఉండాలి. ఈ సంక్రాంతి నుంచి, ఈ కొత్త వర్షం నుంచి మీరందరూ విజయనామ సంవత్సరం ఇది. ఈ విజయనామ సంవత్సరం మీరు విజయంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అందరూ బాగా ఉండాలి. నాకు ఇక్కడ మాట్లాడడానికి ఒక అవకాశం ఇచ్చేదానికి చాలా ధన్యవాదాలు. నాకు తెలిసిన తెలుగులో మాట్లాడాను, దాన్ని కానీ నేను మాట్లాడగలను. యాజ్ ఇట్ ఈస్ ఐ ఎక్సీడెడ్ మై టైం. చాలా ధన్యవాదాలు. తోడుగా నేను ఒక 5 కోట్లు ఇస్తానని ముందుకు రావడం, జిమ్ఖానా ఆడిటోరియం తరఫున ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్తో ఈరోజు గుంటూరు
ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత పెద్ద ప్రాజెక్టు రావడానికి సహకరించినటువంటి ప్రవాసాంధ్రులందరినీ కూడా గుంటూరు జిల్లా తరపున హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అలాగే మరి అసెంబ్లీ జరుగుతూ రాలేకపోయినటువంటి మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ కోండ్రు మురళి గారి నాయకత్వంతో ఇంకొక 10 గవర్నర్ గారి ఆదేశాల మేరకు మరి ఇంకొక 10 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరఫున ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేయటం, మరి ఈ గొప్ప ప్రాజెక్ట్ని వీటన్నిటికీ మించి పెద్దలు గవర్నర్ గారి చేతుల మీదుగా మనం ప్రారంభం చేసుకోవటం అనేటువంటిది ఒక గుంటూరు జిల్లా ప్రజలకు ఒక అదృష్టంగా భావిస్తూ ఈ రోజున ఈ హాస్పిటల్ని ప్రారంభం చేయడానికి చేసినటువంటి పెద్దలు గవర్నర్ గారు హిజ్ ఎక్సలెన్సీ నరసింహన్ గారిని హృదయపూర్వక ధన్యవాదాలు గుంటూరు ప్రజల తరఫున మరి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. చాలా పాపులర్ గా జిమ్ఖానా క్లబ్ అని ఉంటుంది. ఏంటిది అడగాలి, దీని గురించి అసలు అబ్జర్వేషన్ ఏంటి అని. తర్వాత ఇప్పుడే ప్రాపర్ గా అర్థమైంది వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ ఏ జిమ్ఖానా. ఖచ్చితంగా మరి ఈ జిమ్ఖానా అసోసియేషన్ ఇంకా దినదాభివృద్ధి చెందాలని, మీరు ఇంకా అక్కడ బాగా సంపాదించుకుని తిరిగి దేశానికి తిరిగి రండి. రెడ్ కార్పెట్ వెల్కమ్ మీకు ఇస్తాం. ఎవరైతే తిరిగి భారతదేశానికి తిరిగి వస్తారో, ఈ భారతదేశం చాలా పవిత్రమైన దేశం, రాముడు పుట్టిన దేశం, బుద్ధుడు పుట్టిన దేశం, మహోన్నతమైన దేశం. ఇంత పవిత్ర దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచానికి రానున్న రోజుల్లో న్యాయాన్ని, ధర్మాన్ని, మంచిని, మానవత్వాన్ని చెప్పే శక్తి ఏదైనా ఉందంటే ఒక్క భారతదేశానికి ఉందని చెప్పే మాట తప్పదని మనం చూసుకుంటూ, మరి డాక్టర్లుగా ఉన్నటువంటి మీరు ముందు రోజుల్లో ఖచ్చితంగా మీ వృత్తిలో పెద్ద మనసు చేసుకుని పేషెంట్స్ అందరినీ కూడా బాగా చూస్తారని మనసావాచ కోరుకుంటూ, నాకు ఈ చిన్న అవకాశం కల్పించినందుకు మరి అమెరికా నుంచి దూరం వచ్చినటువంటి డాక్టర్ల కమిటీ వారందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంత ఓపికగా హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ నరసింహన్ గారు గుంటూరు వచ్చినందుకు నాకు కృతజ్ఞత అభినందనలు. మరియు వేరియస్ మినిస్టర్స్ అండ్ డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్ యాజ్ వెల్ యాజ్ మై కాలీగ్స్ అండ్ మై ఫ్రెండ్స్ ఆఫ్ జిఎంసి అండ్ మా ఊరి నుంచి వచ్చిన పణిదం విలేజ్ నుంచి వచ్చిన గ్రామ పెద్దలు, మెడికల్ స్టూడెంట్స్ అందరికీ నా అభినందన. ఈ బిల్డింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇళ్ళకి కానీ పండగ చేసినట్టు కాదు. ఇంకా మనకి 18 crores ఎక్విప్మెంట్కి కానీ బెడ్స్కి కానీ కావాలి. మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈ ప్లెడ్జ్డ్ 10 crores ఆల్రెడీ శాంక్షన్ టుడే. I appreciate Health Secretary for giving that pledge, and he pledged to the Governor he will finish by the August of this year. And Governor garu malli vastanani cheppesaru already. I thank you, Governor, for visiting Government Hospital again. So ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే నాకు అసలు మాటలు రావట్లేదు. ఇంతమంది మా ఫ్రెండ్స్, జిమ్ఖానా కాలేజ్స్, లోకల్ జిమ్కోసా మెంబర్స్, గోపీచంద్ గారు చెప్పక్కర్లేదు, మా కోఆర్డినేటర్స్, సో వైవిఎస్ గారు కానీ, హనుమంతరావు గారు కానీ, బాలభాస్కరరావు గారు కానీ, జి కృష్ణమూర్తి గారు, దే వర్క్డ్ ఎనార్మస్లీ. వి గేవ్ మనీ బట్ దే వర్క్ హార్డ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. I thank one and everybody who helped in this project. I thank all the political leaders to get more funding. Like Usmania Gandhi ki 100 crores istunnaru, ma Guntur ki enduku evaru? I asked openly. So I hope they will get more funding from Chief Minister and help the Guntur to become the excellent hospital in coastal district. I'm sure they will do it. Thank you. న్యూస్లో ఇప్పటిక చిన్న విరామం.